నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు అంగుత్తర నికాయలో అగ్నికందోపమ సుత్త గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా భిక్షువుల శీల సదాచారాల గురించి భగవానుడు దీంట్లో చెప్పాడు. అంటే ఎంత ముఖ్యమో మిగతా వాటికన్నా. ఈ శీల విశుద్ధి రెండు విధాలుగా కలుగుతుంది. మొదటిది శీల విపత్తిని, అనగా శీలం నష్టం కావడం, దాని పట్ల దోషాన్ని చూడటం వల్ల, అంటే ఏదైతే శీలాన్ని పాటించడం అంటే దాన్ని సరిగా పాటించకపోవడం వల్ల ఈ దోషం కలుగుతుందని చూడటం వల్ల శీల విశుద్ధి కలుగుతుంది. అంటే అటువంటి అనాచార శీలాన్ని పాటించుకుంటూ ఉంటారు. రెండవది శీల సంపత్తి యొక్క మహత్యాన్ని చూడటం వలన. ఒకటేమో ఆ శీలాలను పాటించకపోతే కలిగే నష్టాన్ని చూడటం వల్ల శీలాన్ని చక్కగా పాటించగలుగుతారు. రెండవది ఈ శీల సంపత్తిని ఆచరించడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతామనే ఉద్దేశంతో ఆ శీల విశుద్ధి అనేది కలుగుతుంది. వీటిలో దుశ్శీలుని శీల విపత్తిలో 4 దోషాలు ఉన్నాయి. ఏంటంటే, మొదటిది స్వయంగా తాను దుశ్శీలుడు అయినందువలన దేవ మానవులచే చూడతగని వాడవుతాడు. రెండవది తనతోటి బ్రహ్మచారుల మాట వినని వాడవుతాడు. మూడవది తన దురాచారం వలన లోక నిందకు గురి అవుతూ ఉంటాడు. నాలుగవది లోకంలో శీలవంతుల ప్రశంసను విన్నప్పుడు అతని లోపల పశ్చాత్తాపం పొందినవాడవుతాడు. ఎందుకంటే ఇతడు శీల సంపత్తి ఇతనిలో లేనప్పుడు ఏంటంటే దుశ్శీల పుద్గలుడు ఎవరైనా శీలం గురించి అతన్ని ప్రశంసించినప్పుడు, అంటే వేరే వాళ్ళని శీలవంతుల్ని, అప్పుడు ఇతని మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, నేను ఈ సరైన శీలాన్ని ఆచరించలేకపోయానే అని. ఐదవది రంగు చెడిన వస్త్రంలా దుర్వర్ణుడవుతాడు. ఇట్టి దురాచారిని అనుసరించేవారు చిరకాలం అపాయ దుర్గతి యోనుల్లో దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖ భాగులవుతారు. అతనికి ఇవ్వబడే దానం అల్ప ఫలాన్ని ఇచ్చేది కావటం వలన లోకంలో గౌరవింపబడ తగినదిగా ఉంటుంది. అంటే అల్పమైన పూజార్హమైనది, అంటే చాలా తక్కువ ఫలాన్ని ఇచ్చేది. అనేక సంవత్సరాల నుండి నిండుతున్న మురికి గుంటల అతడు శుద్ధిని పొందడం కష్టంగా ఉంటుంది. కాలిన చితి వద్ద మిగిలిపోయిన కట్టెల అతడు రెండు వైపుల నుండి దూరం అవుతాడు. అదేంటంటే, ఒకటి శ్రామాన్య ఫలం, రెండోది సంసార ఫలం. చితి వద్ద ఆ చితిని కాల్చడానికి కర్రను ఉపయోగిస్తారు. అంటే అది కాలుతూ ఉన్నప్పుడు ఆ చితిని అటు ఇటు కదిలించడానికి ఆ కర్ర రెండు వైపులా కాల్చి ఉంటుంది. అప్పుడు రెండు వైపులా పట్టుకోవడానికి వీలుగా ఉండదు. అదేవిధంగా ఎవరైతే దుశ్శీల పుద్గలుడు ఉంటాడో అతడికి ఈ రెండు వైపుల నుండి ఫలాలు పొందకుండా దూరం అవుతాడు. అతడు భిక్షువునని చెప్పుకున్నప్పటికీ నిజానికి భిక్షువు కాడు. అతడు నిజమైన భిక్షువుల్లో ఆవుల మధ్య గాడిదలా ఉంటాడు. అందరితో వైరం పొందడం వలన ఎప్పుడు ఉద్రిక్తతకి లోనై ఉంటాడు. శవాన్ని దగ్గరగా ఉంచుకున్న వానిలా అతనిని దగ్గరగా కూర్చుండబెట్టుకునేవాడెవడు ప్రసన్నంగా ఉండడు. అతడు శ్రోతుడై ఉన్నప్పటికీ బ్రాహ్మణులకు చితాగ్నిలా సబ్రహ్మచారిలో గౌరవార్హుడు కాడు. అతడు విశేషమైన మార్గఫల ప్రాప్తికి అసమర్థుడు కావడమే కాక రూపదర్శన వాస్తవతను గుర్తించడంలో గొడ్డివానిగా ఉంటాడు. చండాల పుత్రుడు ఎక్కడా కూడా రాజ్యాన్ని పొందజాలన్నట్లుగా అతడు సద్ధర్మాన్ని పొందడంలో అసఫలుడుగా, అసమర్థుడిగా, అయోగ్యుడిగా ఉంటాడు.
ఆ దుశ్శీలుడు నేను సుఖిని అని అనుకున్నప్పటికీ నిజానికి అతడు దుఃఖంగానే ఉంటాడు. ఎందుకనగా ఈ అగ్ని కందోపమ సూక్తాల్లో భగవానుడు కొన్ని విషయాలు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ పంచకామ గుణాలను భోగించేవారు వందన ఇంకా గౌరవాది సుఖాలను ఆస్వాదించడంలో లబ్ధులు అయిన ఇట్టి దుశ్శీలుల స్మరణం హృదయంలో సంతాపం కలిగిస్తుంది, వేడి రక్తాన్ని కక్కుకునేటట్లు చేస్తుంది. అట్టి అతి తీవ్రమైన బాధాకరమైన దుఃఖాల ప్రత్యక్ష కర్మ ఫలితాన్ని భగవానుడు ఈ విధంగా చూపించాడు. ఈ సూత్రం ఇలా స్టార్ట్ అవుతుంది. నేను ఈ విధంగా విన్నాను అని. ఒకానొక సమయంలో భగవానుడు ఒక మహాభిక్షు సంఘంతో పాటు కోసెలల మధ్య చారిక చేస్తున్నాడు. అప్పుడు రాజమార్గాన ప్రయాణిస్తూ ఉండగా ఒక చోట ఒక మహాగ్ని స్కందం అనమాట, అంటే పెద్ద మంటను జ్వలించడాన్ని వెలగడాన్ని భగవానుడు చూశాడు. ఆయన రాజమార్గం వీడి ఒక అడవిలో వృక్షమూలంలో తన కోసం ఏర్పాటు చేయబడిన ఆసనం మీద కూర్చొని భిక్షువులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. భిక్షువులారా, మీరు చూస్తున్నారు కదా, ఈ మహా అగ్నిస్కందం మండడం, జ్వలించడం, వెలగడాన్ని. అంటే ఒక చోట ఒక పెద్ద మంట చెలరేగి ఉంది. సో దాన్ని చూడగానే భగవానుడి మనసులో ఈ ధమ్మాన్ని చెప్పాలని ప్రేరణ కలిగింది. సో అప్పుడు భిక్షువులతో ఇలా అంటున్నారు, ఈ మహా అగ్నిస్కందాన్ని మీరు చూసారా అంటే అవును బంతే అని చెప్తాడు. మరి భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఈ జ్వాలలు ఎగుస్తున్న, మండుతున్న, మెరుస్తున్న ఈ పెద్ద అగ్నిపుంజాన్ని కౌగిల్లోకి తీసుకొని కూర్చోవడమో, దాని మీద పడుకోవడమో మంచిదా? లేకపోతే ఎవరైనా అతి కోమలమైన చేతులు, కాళ్ళు గల క్షత్రియ లేదా బ్రాహ్మణ లేదా వైశ్య అంటే గృహపతి కన్యను కౌగిల్లో బంధించి కూర్చోవడమో పడుకోవడమో మంచిదా అని భిక్షువుల్ని ప్రశ్న అడిగాడు భగవానుడు. బంతే, ఆ పెద్ద అగ్నిపుంజాన్ని కౌగిలించుకోవడం కన్నా ఏ గృహపతి కన్యనో లేకపోతే క్షత్రియ బ్రాహ్మణ కన్యనో కౌగిలించుకొని పడుకోవడమే మంచిది. పెద్ద అగ్నిపుంజాన్ని కౌగిలించుకొని కూర్చోవడం చాలా బాధాకరం కదా అని భిక్షువులు చెప్తారు. అయితే భిక్షువులారా, ఆ దుశ్శీలుడు పాపి, అపవిత్రమైన మలపు కుప్ప వంటివాడు, రహస్య కర్మలు చేసేవానిగా అనుమానింపబడేవాడు, శ్రమణుడు కాకుండా శ్రమణునని చెప్పుకునేవాడు, బ్రహ్మచారి కాకుండా బ్రహ్మచారినని చెప్పుకునేవాడు, లోపల అపవిత్రతతో నిండినవాడు, మిథ్యాశ్రుతుడు అంటే అవశ్రుతుడు అనగా గురుముఖంగా విన్న దానిని తలకిందులుగా చేసేవాడు అని అర్థం. చెత్త కుప్ప వంటి వాడు అయిన వాని కొరకు అటువంటి బ్రతకడం కన్నా ఆ అగ్నిపుంజాన్ని కౌగిలించుకొని కూర్చోవడమో పడుకోవడమో మంచిది. ఎందుకనగా భిక్షువులారా, ఆ అగ్నిపుంజాన్ని కౌగిలించుకోవడం వల్ల అట్టివాడు మరణాన్నో లేక మరణాంతకమైన వేదనలో పొందుతాడు, కానీ దుర్గతిని పొందడం కానీ నరక జన్మల్లో అంటే నరక లోకాల్లో జన్మించడం కానీ జరగదు. అంటే శ్రమణుడు అయ్యుండి పాపకార్యాలు చేస్తూ ఉంటాడు, స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం, లేకపోతే ఇంద్రియ సుఖాల్లో ఇంకా మునిగి ఉండటం. అటువంటి వాడు అంటే దుశ్శీలుడు అయ్యుండి కూడా శీలవంతుడుగా బయటికి కనపడేవాడు. అటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని కౌగిలించుకోవడం కన్నా ఆ అగ్నిపుంజాన్ని కౌగిలించుకోవడం వల్ల కేవలం ఇప్పుడు మాత్రమే ఆ మంట వల్ల కొంత దుఃఖం కలుగుతుంది, కానీ ఈ చేసిన కర్మ వల్ల ఆ దుర్గతిని పొందకుండా ఉంటాడు.
సో ఈ విధంగా ఈ అగ్నిపుంజకు ఉపమానం ద్వారా స్త్రీలతో సంబంధం కల 5 కామగుణాల భోగం వలన కలిగే దుఃఖాన్ని వర్ణించి భగవానుడు ఆ తర్వాత అదే పద్ధతిలో 7 ఉదాహరణలతో 7 విధాల దుఃఖాల గురించి విపులంగా వర్ణించాడు. అదేంటంటే, భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఎవరైనా బలవంతుడైన వాడు గుర్రపు తోక వెంట్రుకలతో తయారు చేయబడిన త్రాడుతో ఎవరైనా పురుషుని 2 తొడలను కట్టించి ఆ తాడు వాని పై చర్మాన్ని కోసివేసేటట్లుగా, ఆ చర్మాన్ని కోసి లోపల చర్మాన్ని కోసేటట్లుగా, దానిని కోసి మాంసాన్ని కోసేటట్లుగా మాంసాన్ని కోసి, నరాలను కోసేటట్లుగా నరాలను కోసి, క్రమంగా ఎముకలను కోసేటట్లుగా ఎముకలను కోసి, మూలుగ వద్దకు పోయి ఆగేటట్లుగా బలంగా రుద్దటం సుఖంగా ఉంటుందా? లేక ఎవరైనా క్షత్రియ మహాసారుడు అంటే ధన సంపత్తి కలవాడు, 100 కోట్ల సంపదలు కలవాడు అని అర్థం, లేదా బ్రాహ్మణ మహాసారుడు అంటే బ్రాహ్మణ ధనవంతుడు, లేదా గృహపతి మహాసారుడు అంటే గృహపతి అయిన ఎక్కువ ధనం కలవాడు మీకు నమస్కరించడం సుఖంగా ఉంటుందా అని భగవానుడు అడిగాడు. భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఎవరైనా బలవంతుడైన వాడు నూనెలో ముంచబడిన తీక్షణమైన కత్తితో ఛాతీపై కొట్టడం మంచిదా? లేక ఎవరైనా క్షత్రియ బ్రాహ్మణ లేక గృహపతి మహాసారుని ద్వారా చేతులు జోడించి చేయబడిన ప్రణామాన్ని స్వీకరించడం మంచిదా? అంటే ఇవి 2 ఉదాహరణలు. మొదటిదేమో ఈ నమస్కరించడం మీకు సుఖంగా ఉంటుందా అటువంటి వ్యక్తి, లేకపోతే ఈ మిగతా దుఃఖాన్ని పొందటం మంచిదా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, బంతే ఈ ఏదైతే ఈ చర్ణకోళ్ళతో ఆ శరీరాన్ని అంతా కోస్తూ పోయినా అది చాలా బాధాకరం. ఇంకా ఈ గృహపతులు లేకపోతే ధనికుడైన క్షత్రియుడు వాళ్ళు శ్రద్ధాంజలిని ఘటించడం, వాళ్ళ శ్రద్ధాంజలిని అంటే నమస్కారాలను స్వీకరించడం చాలా సుఖంగా ఉంటుంది. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, నేను మీకు ఇలా తెలియజేస్తున్నాను భిక్షువులారా, మీకు ఇలా చెప్తున్నాను. ఒక దుశ్శీలుడు పాపచారి, అది ఎంతో మంచిది. ఒక బలశాలి గనుక గుర్రపు వెంట్రుకల తాడుతో 2 చర్మాలను కోసి అంతర్చర్మం బాహిర్చర్మం మాంసం నరాలు ఎముక మూలిక వరకు పోయేటట్టుగా బిగుతుగా కట్టుకోవడం. దానికి ఎందుకు అది మంచిది అని చెప్తున్నానంటే, ఆ కారణంగా అతడు మరణించవచ్చు లేదా మృత్యు సమానమైన బాధను అనుభవించవచ్చు. కానీ ఆ కారణంగా అతడు శరీరం భంగమైన తర్వాత అంటే మరణ అనంతరం అపాయంలో, దుర్గతిలో, అధోలోకంలో, నరకంలో పునర్జన్మించడు. కానీ ఆ దుశ్శీలుడు పాపధర్మి అయినటువంటి వాడు ధనిక క్షత్రియ ఇంకా ధనిక బ్రాహ్మణ గృహపతుల శ్రద్ధాంజలిని స్వీకరిస్తే ఇది అతనిని దీర్ఘ కాలం పాటు హానికి దుఃఖానికి దారితీస్తుంది. శరీర భంగంతో మరణానంతరం అతడు అపాయంలో, దుర్గతిలో, అధోలోకంలో, నరకంలో పునర్జన్మిస్తాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ నమస్కారాలు స్వీకరించడానికి అర్హుడు కానివాడు ఆ నమస్కారాలు కావాలని కోరుకోవడం వల్ల అతడు ఇంకా పాపధర్మిగా మారిపోతూ ఉంటాడు. అందుచేత ఈ శీలవంతుడు కానివాడు నేను శీలవంతుణ్ణి అని చెప్పుకుంటూ నాకు అందరూ గౌరవించాలి అని చెప్పుకుంటూ ఉంటే గనక అది ఇంకా అతన్ని దుఃఖానికి తీసుకొని పోతుంది తప్ప, సో దానికన్నా ఇలా మరణించడమే బెటర్ అని భగవానుడు చెప్తాడు. అంటే సరైన శీలాన్ని ఆచరించకుండా దుశ్శీలంతో ఉండే దానికన్నా ఈ విధంగా బాధపడుతూ ఈ శిక్షను అనుభవిస్తూ మరణించడం మంచిది అని చెప్తాడు. ఎందుకంటే వీటి వల్ల
వచ్చే జన్మలో అంటే వచ్చే జన్మలో నరకమో లేకపోతే దుర్గతిలో పడి ఎక్కువ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్తాడు. అదే శీలవంతుడైతే అతడు ఆ నమస్కారాలు స్వీకరించడానికి సరైన వాడనమాట. శీలవంతుడు కానప్పుడు ఏంటంటే అతడు చేసే పాపకర్మల ఫలితాన్ని మళ్ళీ పొందుతాడు కదా. సో అందుచేత భగవానుడు శీలం గురించే ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు, మీరేమనుకుంటారు భిక్షువులారా? ఏది మంచిది? ఒక బలశాలి నూనె రాసిన శూలంతో ఒకరిని రొమ్ముపై కొట్టడమా, లేక ఒకడు ధనిక క్షత్రియుల నుంచి, బ్రాహ్మణుల నుంచి, లేక గృహపతుల నుంచి గౌరవపూర్వకమైన శ్రద్ధాంజలిని అందుకోవడమా? అంటే వాళ్ళ ప్రణామాలని స్వీకరించడమా? అంటే చేతులు జోడించి చేయబడిన ప్రణామాలను స్వీకరించడమా? సో తర్వాత మళ్ళీ ఈ విధంగానే భగవానుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ భిక్షువుని అడిగితే వాళ్ళు ఇలా చెప్తారు, అది ఎంతో మంచిది బంతే. ఒకడు ధనిక క్షత్రియుల, బ్రాహ్మణుల లేక గృహపతుల నుంచి గౌరవ శ్రద్ధాంజలిని అందుకోవడం అది బాధాకరం. ఒక బలశాలి పదునైన నూనెతో రాసిన శూలంతో ఒకటి రొమ్ముని మీద పొడవడం అన్నది అది చాలా బాధాకరం అని చెప్తాడు. సో అప్పుడు భగవాన్ ఇట్లా చెప్తాడు, నేను మీకు తెలియజేస్తున్నాను, ప్రకటిస్తున్నాను, ఒక దుశ్శీలునికి పాపధర్మికి అది ఎంతో మంచిది. ఒక బలశాలి గనుక అతనిని రొమ్ము మీద ఒక పదునైన నూనె పూసిన శూలంతో పొడవడం. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకడు ఆ కారణంగా మరణించవచ్చు, లేకపోతే మృత్యు సమానమైన బాధను అనుభవించవచ్చు. కానీ ఆ కారణంగా అతడి శరీరం భంగమైన తర్వాత మరణానంతరం అపాయంలో, దుర్గతిలో, అధోగతిలో, నరకంలో పునర్జన్మించడం. కానీ ఈ శరీరం అంటే మరణించిన తర్వాత దుశ్శీలుడు గౌరవ శ్రద్ధాంజలిని అంటే నమస్కారాలని ధనిక క్షత్రియుల, బ్రాహ్మణుల లేక గృహపతుల నుంచి అందుకున్నప్పుడు అది అతనికి హానికి ఇంకా దుఃఖానికి దీర్ఘకాలం పాటు దారి తీయవచ్చు. శరీర భంగంతో మరణానంతరం అతడు అపాయంలో, దుర్గతిలో, అధోలోకంలో, నరకంలో పునర్జన్మిస్తాడు. మీరేమంటారు భిక్షువులారా? ఏది మంచిది? ఒక బలశాలి అయిన వాడు కాలుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప రేకును ఒంటికి కప్పుకోవడమా, లేక ఒకడు ధనిక క్షత్రియ ఇంకా ధనిక బ్రాహ్మణ లేదా గృహపతులు శ్రద్ధతో ఇచ్చిన చీవరాన్ని ఉపయోగించుకోవడమా? అది ఎంతో మంచిది బంతే. ఒకడు తనకు ధనిక క్షత్రియ, బ్రాహ్మణ, గృహపతులు శ్రద్ధతో ఇచ్చిన చీవరాన్ని కప్పుకోవడం. ఒక బలశాలి కాలుతున్న, జ్వలిస్తున్న, మండుతున్న ఇనుప రేకును ఒంటికి చుట్టుకోవడం అనేది బాధాకరం అని భిక్షువులు అంటారు. అప్పుడు భగవానుడు, నేను మీకు తెలియజేస్తున్నాను, ఘోషిస్తున్నాను, అంటే ఇలా చెప్తూ ఉన్నాను, భిక్షువులారా, ఒక దుశ్శీలుడు ఇంకా పాపధర్మి అయిన వాడు ఒక బలశాలి కాలుతున్న, మండుతున్న, వెలుగుతున్న ఇనుప రేకును ఒంటికి చుట్టుకోవడం ఎంతో మంచిది. దానికి కారణం ఏంటంటే ఆ కారణంగా అతడు మరణించవచ్చు ఈ ఇనుప రేకుని చుట్టుకోవడం వల్ల, లేకపోతే మృత్యువు సమానమైన బాధను అనుభవించవచ్చు. కానీ ఆ కారణంగా అతడు శరీరం భంగమైన తర్వాత అంటే మరణానంతరం అపాయంలో, దుర్గతిలో, అధోలోకంలో, నరకంలో జన్మించడు. కానీ దుశ్శీలుడు, పాపధర్మి అయినవాడు, శీలాన్ని సరిగా ఆచరించినవాడు, ధనిక క్షత్రియులు ఇంకా ధనిక బ్రాహ్మణులు, గృహపతులు శ్రద్ధతో ఇచ్చిన చీవరాన్ని కనుక ఉపయోగిస్తే అది అతనిని దీర్ఘకాలం బాధకు, మృత్యు సమానమైన బాధకు దారితీస్తుంది. ఇంకా శరీర భంగంతో మరణానంతరం అతడు అపాయంలో, దుర్గతిలో, అధోలోకంలో, నరకంలో పునర్జన్మిస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు, మీరేమంటారు భిక్షువులారా? ఏది మంచిది? ఒక బలశాలి మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప గుణపంతో ఒకరి నోటిలో బలవంతంగా తెరిచి మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న
లోహపు గోళాన్ని అంటే ఆ, ముద్దని లోహపు ముద్దని లోపలికి తొయ్యడం అతని పెదవులను, నాలుకను, నోటిని, గొంతుకను, పొట్టను కాలుస్తుంది. అలా అది క్రిందకు అతని అంతర్భాగాలతో రావడం, లేదా ఒక ధనిక క్షత్రియ లేకపోతే ధనిక గృహపతులు శ్రద్ధతో ఇచ్చిన పిండపాతాన్ని తినడం అంటే ఆహారాన్ని. అది ఎంతో మంచిది అంటే ఒకనికి ధనిక క్షత్రియులు, బ్రాహ్మణులు, గృహపతులు శ్రద్ధతో ఇచ్చిన పిండపాతాన్ని వినియోగించడం అది బాధాకరం. ఒక బలశాలి ఒకని నోటిని బలవంతంగా కాలుతున్న, మండుతున్న, వెలుగుతున్న ఇనుప గుణపంతో తెరిచి కాలుతున్న, మండుతున్న, వెలుగుతున్న ఆ అగ్నిగోళాన్ని లోపలికి నెట్టడం, అది నోటి నుండి ఆ శరీర అంతర్భాగాల దాకా చీల్చుకొని వెళ్ళడం, కిందికి రావడం, అది చాలా దుఃఖకరమైంది అని చెప్తారు భిక్షువులు. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, నేను మీకు తెలియచేస్తున్నాను భిక్షువులారా, ఒక దుశ్శీలుడు పాపధర్మి ఎంతో మంచిది. ఒక బలశాలి మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప గుణపంతో తన నోటిని బలవంతంగా తెరిచి ఒక మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఈ అగ్నిగోళాన్ని నోటిలోకి నెట్టడం, అది తన శరీరం మొత్తం చేరుకుంటూ తన అంతర్భాగాల నుండి బయటికి రావడం నేను మీకు తెలియజేస్తున్నాను భిక్షువులారా, ఒక దుశ్శీలునికి అది ఎంతో మంచిది. సో దానికన్నా అంటే ఒక దుశ్శీలమైన వాడు ఈ గృహపతుల నుండి ఈ భిక్షాన్నాన్ని అంటే భోజనాన్ని స్వీకరించడం కన్నా ఆ ఇనుపగోళాలను తినడం మంచిది అని చెప్తున్నాడు. ఎందుకంటే అది కేవలం ఇప్పుడు మాత్రమే బాధ ఉంటుంది, కానీ ఈ దుశ్శీలత వలన అతడు స్వీకరించడం వలన ఈ భోజనాన్ని అతడు దీర్ఘకాలం వరకు దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. శరీరంతో మరణించిన తర్వాత అతడు నరకంలో పునర్జన్మం తీసుకుంటాడని చెప్తున్నాడు. మీరు ఏమంటారు భిక్షువులారా, ఏది మంచిది? ఒక బలమైన పురుషునికి ఒకని తలలో లేదా భుజాలను పట్టుకొని బలవంతంగా అతనిని మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న వేడి ఇనుప పక్క మీదనో అంటే మంచం మీదనో కుర్చీలోనో బలవంతంగా కూర్చోబెట్టడమా లేక పడుకోబెట్టడం, ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేయడం మంచిదా? లేదా శ్రద్ధతో క్షత్రియులు లేకుంటే బ్రాహ్మణులు, గృహపతులు ఇచ్చిన బెడ్ ఉంటుంది కదా, బెడ్డో లేకపోతే పీటో కుర్చీయో ఉపయోగించడమా? అది ఎంతో మంచిది అంటే శ్రద్ధతో క్షత్రియులు, బ్రాహ్మణులు లేక గృహస్థులు ఇచ్చిన పక్కనో లేక కుర్చీనో ఉపయోగించడం ఒకనికి మంచిది. అది చాలా బాధాకరమైంది. ఒక బలవంతమైన పురుషుడు ఒకని తలనో భుజాలనో పట్టుకొని మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప పక్క మీదనో కూర్చోనో బలవంతంగా అతనిని పడుకోవడమో లేకపోతే కూర్చోబెట్టడమో చేయడం అది చాలా బాధాకరమని చెప్తున్నాడు భిక్షువులు. అయితే అప్పుడు భగవానుడు చెప్తాడు, ఈ దుశ్శీలంతో ఉంటూ ఇటువంటి వాటిని స్వీకరించి ఉపయోగించుకోవడం కన్నా ఆ మండుతున్న ఆ ఇనుప బల్ల మీద పడుకోవడం మంచిది అని చెప్తున్నాడనమాట. భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఎవరైనా బలవంతుడైన వాడు ఎవరినైనా కాళ్ళు పైకి తల క్రిందికి ఉండునట్లుగా పట్టుకొని కాలుతూ మండుతూ మంటలెగుస్తున్న ఇనుప కుండలో వేయగా అందులో నురుగులు రాగా పైకి కిందికి చుట్టూ తిరుగుతూ ఉడకడం మంచిదా? లేక ఎవరైనా క్షత్రియుడు లేకపోతే బ్రాహ్మణుడు లేకపోతే గృహపతి, ధనవంతుడైన గృహపతి ద్వారా నిర్మింపబడిన విహారాన్ని సాధన కొరకు ఉపయోగించుకోవడం మంచిదా? భిక్షువులు చెప్తారు, బంతే ఈ గృహపతులు లేకపోతే క్షత్రియులు ఏదైతే నిర్మింపబడిన విహారాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఈ ఎవరైనా బలవంతుడు ఎవరినైనా కాలు పైకి తల కిందికి ఉండునట్లుగా కాళ్ళు పట్టుకొని మంటలు ఎగుస్తున్న ఇనుప కుండలో వేయగా అందులో నురగలు రాక
పైకి కిందికి చుట్టూ తిరుగుచూ ఉడికించడం చాలా దుఃఖకరమైంది అని చెప్తాడనమాట. ఈ విధంగా ఏ 6 రకాల ఉపమానాలు భగవానుడు చెప్పడం జరిగింది. అంటే బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే దుశ్శీల అంటే సరైన శీలాన్ని ఆచరించక ఈ పొందే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి భవిష్యత్తులో దుఃఖానికే కారణమవుతాయి. అందుచేత భిక్షువు అయితే భిక్షుశీలాన్ని చక్కగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళే దుఃఖాన్ని పొందుతారు. ప్రస్తుతం వర్తమానంలో వాళ్ళకి సుఖంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది చాలా దుఃఖాన్ని తీసుకొస్తుంది. అయితే ఇలా భగవానుడు వెంట్రుకల తాడు, వాడి అయిన కత్తి, కాలుతున్న ఇనుప పాత్ర, మండుతున్న ఇనుప గుండు, ఇంకా కాలుతున్న మంచం లేదా పీట, వేడిగానున్న ఇనుప కుండ, ఈ 6 ఉపమానాలతో అభివాదనం, చేతులు జోడించి చేయబడే నమస్కారం, చీవరం, పిండపాతం, శయనాసనాలు అంటే మంచం, పీట విహారాన్ని ఉపయోగించుకోవడాన్ని తెలపడం ద్వారా దుఃఖాన్ని వివరంగా వర్ణించాడు. కనుక ఎవడు అగ్నిపుంజాన్ని కౌగిలించుకోవడం కన్నా అధిక దుఃఖాన్ని కలిగించే చేదు ఫలాన్ని ఇచ్చే కామసుఖాలను వదిలిపెట్టడం, అటువంటి వినిష్ట శీల పుద్గులునికి సుఖం లేదు. బలమైన తాడుతో కట్టి రుద్దడం వలన కలిగే దుఃఖానికన్నా అధిక దుఃఖాన్ని అనుభవించే వినిష్ట శీలునికి క్షత్రియ, బ్రాహ్మణులు లేకపోతే గృహపతుల వలన చేయబడే అభివాదంతో ఏమి సుఖం లభిస్తుంది? అతని శీలరాహిత్యమే అతనికి కత్తివేటు కన్నా ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుండగా, శ్రద్ధాలువులైన వాళ్ళు ఉపాసకులు చేతులు జోడించి చేసే ప్రణామాన్ని స్వీకరించడం వలన అతనికి ఏమి సుఖం లభిస్తుంది? ఆ శీలం లేని నిగ్రహరహితునికి దాని ఫలితంగా నరకంలో పడి ఇనుప కుండలో మరగవలసి ఉండగా చీవర దారణం వలన ఏమి సుఖం లభిస్తుంది? ఆ శీలరహితునికి మధురమైన భిక్షాన్నం కూడా హలాహల విషంతో సమానమైంది. శీలరహితుడై అతడు గ్రహించే ఆ భిక్ష కారణంగా అతడు దీర్ఘకాలం మండుతున్న ఇనుపగుండుని నోటిలో ధరింపవలసి ఉంటుంది. అతనికి దొరికిన అత్యధిక సుఖభోగాలు కూడా అతని దుఃఖం కొరకే లభించేవనేవి గ్రహించాలి. ఎందుకనగా అతడు తాను చేసిన పాప ఫలాన్ని అనుభవించడానికి మండుతున్న ఇనుప మంచంపై పడుకోవలసి ఉంటుంది. తాను చేసిన పాప ఫలితంగా ఇనుప బాణీలో మరుగుతూ తీవ్ర తాపాన్ని పొందవలసి ఉండగా, శ్రద్ధతో నిర్మింపబడిన విహారాల్లో కూడా దుశ్శీలునికి ఎలా ఆసక్తి కలుగుతుంది? లోకగురువైన భగవానుడు స్వయంగా తన నోటితో ఆ దుశ్శీలుని నిందిస్తూ ఇలా అన్నాడు: ఆ పాపి అంటే ప్రజల మనస్సులో సందిగ్ధ జీవితాన్ని గడిపేవాడు, పెంట కుప్పల పరిత్యజించబడవలసిన వాడు, ఇంకా విన్నదాన్ని విరుద్ధంగా నడుచుకునేవాడు, కలుషిత హృదయుడు, లోక నిందితుడై ఉంటాడు అని తెలుసుకోవాలి. వాని జీవితానికి ధిక్కారం. ఎందుకనగా వాడు శ్రమణ వేషధారి అయినప్పటికీ శ్రమణ భావానికి దూరంగా ఉంటాడు. వాడు తన దుష్కర్మలతో తన జీవిత మూలాన్ని ఛేదించుకున్నాడు. సమాజంలో కీర్తిని కోరే శీలవంతులు మలాన్ని, చచ్చిన శవాన్ని ఎలా దూరంగా ఉంచుతారో అలాగే ఆ దుశ్శీలుని కూడా తమ వద్దకు తిరిగి రానియరు. వానిని దూరం నుండి పారదోలుతారు. అట్టివాడు జీవించి ప్రయోజనమేమి? దుశ్శీలుడు అన్ని విధాల భయంతో చుట్టుముట్టబడి అన్ని విధాలైన మార్గఫల ప్రాప్తికి దూరంగా ఉంటాడు, వంచబడతాడు. అతని కొరకు స్వర్గద్వారం ఎప్పుడు మూయబడే ఉంటుంది. వాడు నరక మార్గాన్ని అనుసరించి అడుగు ముందుకు వేసినవాడు. తన దుశ్శీలత వలన తనను దోష నిలయునిగా మార్చుకున్న ఇట్టి దుశ్శీలుడు కాక కరుణామయుల కరుణకు తగిన వారెవరు? ఈ విధమైన ప్రత్యవేక్షణ వలన శీల క్షయంలో దోషాలను దర్శిస్తూ శీల సంపత్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి.
భగవానుడు శీల సంపత్తి యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పాడు. స్వచ్ఛమైన శీలం గల భిక్షువు యొక్క పాత్ర, చీవర ధారణ ప్రవజ్య సఫలమైనది. సూర్యుని వెలుతురులో చీకటి ఉండజాలన్నట్లుగా శుద్ధమైన శీలం గల భిక్షువు యొక్క మనసులో ఆత్మ నిందాదుల భయం ఉండజాలదు. తన కాంతి సంపదతో ఆకాశంలో చంద్రుడు ప్రకాశించినట్లుగా శీలవంతుడగు భిక్షువు తన శీల సంపత్తితో తపోవనంలో ప్రకాశిస్తాడు. శీలవంతుడగు భిక్షువు యొక్క శరీర సుగంధమే దేవతలను ఆకర్షించేదిగా, ఇంకా అతని శీలగంధం గురించి చెప్పేది ఏముంది? ఈ శీలగంధం అన్ని విధాల వాసనలను అణిచివేస్తూ అన్ని దిశల్లో నిరాటంకంగా వ్యాపిస్తూ ఉంటుంది. శీలవంతునికి చేసే చిన్న ఉపకారమైన గొప్ప ఫలాన్ని కలిగిస్తుందని సజ్జనులు అతనిని పూజ గౌరవాలకు అర్హునిగా తలుస్తారు. శీలవంతుని లౌకిక ఆశ్రవాలు బాధింపవు. అతడు స్వధర్మ సాధన వలన పారలౌకిక దుఃఖాలను సమూలంగా నశింపజేస్తాడు. ఒకవేళ శీలవంతుడు కోరుకుంటే మనుషుల, దేవతల ఆధీనంలో ఉన్నదంతా అంటే సంపద కూడా పొందడం అసాధ్యం కాదు. అయినా శీల సంపన్నుడైన భిక్షువు మనసు అత్యంత శాంతమైన నిర్వాణ పదం వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా ఇలా సకల సంపదలకు మూలమైనది, బహువిధాలుగా ఉన్నది అయిన శీల మహాత్యాన్ని గురించి, గుణాలను గురించి పండితులు సరి అయిన జ్ఞానాన్ని పొందాలి. ఈ విధంగా మనన చింతనలు చేసేవారి మనసు శీల విపత్తి నుండి ఉదాసీనమై శీల సంపదను పొందటం వైపు ఆకర్షితమవుతుంది. కనుక పైన చెప్పబడిన శీల విపత్తిలోని దోషాలను, శీల సంపత్తి యొక్క మహత్యాన్ని చూసి సర్వదా ఆదరంతో పాటు శీలాన్ని అంటే తన శీలాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. సో ఈ విధంగా శీలంలో ఉండే మంచి గుణాల గురించి భగవానుడు చెప్పడం జరిగింది. అయితే ఈ అగ్ని కందోపమ సుత్త చెప్పిన తర్వాత భగవానుడు ఫైనల్గా ఇలా చెప్తాడు, మిమ్మల్ని మీరు ఈ విధంగా శిక్షణ తీసుకోవాలి, ఈ దుశ్శీలాన్ని వదిలిపెట్టాలి, దుశ్శీలుగా ఉండకూడదు. సో సరైన లక్ష్యం కోసం పోరాడాలి, నిబ్బానాన్ని పొందడానికి పోరాడాలి, అప్రమత్తంగా ఉండాలి. సో ప్రపంచ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఈ వివరణ చెప్తూ ఉండగా అక్కడ వింటూ ఉన్న కొంతమంది భిక్షువులు, బహుశా వారిలో కొంతమంది దుశ్శీలురు ఉండవచ్చు. అందువల్ల వారిలో 60 మంది భిక్షువులు నెత్తురు కక్కోరు. ఇంకా 60 మంది భిక్షువులు శిక్షణను వదిలిపెట్టి గృహస్థ జీవితానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది చేయడం చాలా కష్టం. భగవానుడు ఇది చేయడం చాలా కష్టమని వాళ్ళు గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోయారు. కానీ 60 మంది భిక్షువులు ఈ సూత్రాన్ని విన్న తర్వాత వాళ్ళు నిబ్బానాన్ని పొందడం జరిగింది. ముఖ్యంగా ఈ శీల ఆచరణ అన్నది మనకి ధర్మ జీవితంలో మొట్టమొదటి అడుగు. ఈ శీలమే సరిగా లేకపోతే సరైన దిశలో వెళ్ళలేము. అందుచేత సరైన శీల ఆచరణను, సదాచారణను పాటించాల్సింది ముఖ్యంగా భిక్షువులు. అలాగే గృహస్థులు కూడా కనీసం పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం.